మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి పోస్ట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక పోస్ట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసంఘ పార్టీ అధ్యక్షులుగా తర్వాత బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షులుగా అనేక పర్యాయాలు పార్లమెంటు నేతగా, ప్రతిపక్ష నాయకుడిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా భారతదేశ చిత్రపటంలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్న నేత వాజ్పేయి అని గుర్తు చేశారు. ముఖ్యంగా దేశ భద్రత కోసం ప్రోకాన్ అణు పరీక్షలు నిర్వహించి భారతదేశ సత్తాను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప నాయకుడు వాజ్పేయి అని గుర్తు చేశారు. విలువలతో కూడిన రాజకీయాలను చేస్తూ ఉత్తమ పార్లమెంటరీ నేతగా పేరు పొందిన ఆయన జీవితం యువ రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, కట్టమంచి చంద్రబాబు యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారత మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి 6వ వర్ధంతి సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాజ్పేయి గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు మన దేశానికి ఎన్నో సంస్కరణలు తెచ్చిన మహానుభావుడు వాజ్పేయి గారు. ఈరోజు మనము సుఖమయ ప్రయాణం చేస్తున్నామంటే ఈ రోడ్స్ అంతా డెవలప్ చేసింది ఆయన హయాంలోనే. ఈరోజు మనం తిరుపతి నుంచి చిత్తూరుకి 45 మినిట్స్లో వెళ్తున్నాం. ఇంతకుముందు 2 అవర్స్ పట్టేది, ఒక్కోసారి గేట్లు వేసి 3 అవర్స్ పట్టేది. ఈరోజు మనం 45 నిమిషాల్లో సుఖమయ ప్రయాణంతో ఈరోజు మనం చిత్తూరుకు చేరుకుంటున్నాం. అలా రోడ్లు ఆధునీకరణకు ఆయన పాత్ర ఎంతో ఉంది. మరలా గ్రామీణ ప్రాంతాలకి, టౌన్కి, పట్టణాలకి, మహానగరాలకి కనెక్టివిటీ, ప్రతి గ్రామీణ ప్రాంతం నుంచి మహానగరం పోవాలన్నా కనెక్టివిటీ, రోడ్లు అనుసంధానం అంత బాగా చేశారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందిందంటే ఒక అటల్ బిహారీ వాజ్పేయి ఘనతే. ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన వర్ధంతిని భాజపా తరఫున, అలాగే కూటమి నాయకులు మన కళావతి గారు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేశాము. అటల్ బిహారీ వాజ్పేయి గారికి నివాళి. ఈరోజు భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా మన హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ప్రధానమంత్రిగా ఆయన ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా స్వర్ణ చతుర్భుజి రోడ్లతో పేరుగాంచారు. అలాగే గ్రామీణ సడక్ యోజన కింద ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు నిర్మించి గ్రామ సడక్ యోజన కింద మంచి రోడ్లు వేశారు. అలాగే దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగేటట్లు ప్రోక్రాన్ అణుబాంబులతో భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్న దీశాలి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇవాళ అటల్జీ గారు వర్ధంతి సందర్భంగా ఆయన యొక్క ఫోటోకు పూలమాల వేసి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఆయన స్మరించుకోవడం జరిగింది. ఆయన ఈ దేశం కోసం మొట్టమొదటిగా వాజ్పేయి అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత పోఖ్రాన్ని విడుదల చేయడం జరిగింది. మనకు అటువంటి ఆ రోజుల్లో కూడా మనకు అణ్వాయుధాలు తక్కువ. వాజ్పేయి గారు వచ్చిన తర్వాత అణ్వాయుధాలు పోఖ్రాన్ని విడుదల చేసి ప్రపంచ దేశాల కూడా ఒక హర్షించదగ్గ విషయంగా చేసినటువంటి గొప్ప మౌన్నత వ్యక్తి వాజ్పేయి గారు. అదేవిధంగా ఆయన పల్లె ప్రజలు, రైతుల కోసం గ్రామీణ సడకులతో రోడ్లు నిర్మించి గ్రామీణులకు సౌకర్యమైనటువంటి రోడ్లు ఏర్పాటు చేసి గ్రామీణులు ఇవాళ పల్లెల నుంచి పట్టణాలకు వస్తున్నారంటే అది వాజ్పేయి గారి పుణ్యమే అనుకోవాలి. అదే కాకుండా ఈ దేశం కోసం ఎంతో సేవ చేసినటువంటి ఈ మహనీయుడిని స్మరించుకోవడం గొప్ప విషయం. జై